మనం నిత్య పూజలో కొంతమంది పంచోపచార పూజని, షోడశోపచార పూజని ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా. అందులో ఒకటైన షోడశోపచార పూజ అంటే ఏంటి, మొత్తం ఆ 16 ఉపచారాలు ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. 16 ఉపచారాలలో మొదటిది ఆవాహనము. ఆవాహనము అంటే దైవాన్ని ఆహ్వానించాలి అని అర్థము. రెండవది ఆసనము. ఆసనం చూపించాలి లేదా అదే సమయంలో అక్షతలను సమర్పించాలి. తర్వాత మూడవ ఉపచారము పాద్యం. భగవంతుడికి పాదాలు ప్రక్షాళన చేసుకోవడానికి నీళ్లను సమర్పించాలి. ఇక నాలుగవ ఉపచారము అర్ఘ్యము. దేవుడు చేతులు కడుక్కోవడానికి మనము నీళ్లను చల్లుతాము అని అర్థము. ఇక ఐదవ ఉపచారము ఆచమనీయము. భగవంతుడు దాహం తీర్చుకునేందుకు గాను మనము నీళ్లను సమర్పించాలి. ఇక ఆరవ ఉపచారము స్నానము. అంటే మనము ఈ సమయంలో దేవుడికి అభిషేకం కానీ చేయవచ్చును. ఇక ఏడవది వస్త్రము. వస్త్రము అనగా దుస్తులు. మనము దేవుడికి దుస్తులను కానీ లేదా అదే సమయంలో అక్షతలను లేదా పూలను సమర్పించాలి. తర్వాత ఉపచారము యజ్ఞోపవీతము. యజ్ఞోపవీతము లేదా అదే సమయంలో అక్షతలను కూడా సమర్పించవచ్చును. ఇక 9వ ఉపచారము గంధము. దైవాన్ని విగ్రహం రూపంలో కానీ లేదా ఫోటో రూపంలో కానీ ఉన్నప్పుడు గంధంతో అలంకరించాలి. తర్వాత 10వ ఉపచారము పుష్పము. దైవాన్ని పూలతో అలంకరించాలి. తర్వాత పూలను సమర్పించాలి. తర్వాత ధూపము. ఇక్కడ అగరవత్తులను కానీ లేదా ధూపమును కానీ వెలిగించి దైవానికి సమర్పించవచ్చును. తర్వాత 12వ ఉపచారము దీపము. వెలుగుతున్న దీపాన్ని భగవంతుడికి చూపించి నమస్కరించుకోవాలి. తరువాత ఉపచారము నైవేద్యము. నిత్య పూజ చేసుకునేటట్లయితే నైవేద్యానికి బెల్లము, పాలు, కలకండ, పండ్లు, పానకము ఈ విధంగా సమర్పిస్తాము. ఏదైనా విశేష పర్వదినాలలో వంటలు చేసి మనము నైవేద్యం సమర్పిస్తాము. తరువాత 14వ ఉపచారము తాంబూలము. ఆకు ఒక్క తాంబూలాన్ని భగవంతుడికి సమర్పిస్తాము. తర్వాత ఉపచారము నమస్కారము. సాష్టాంగ నమస్కారాన్ని ఆ భగవంతుడికి సమర్పిస్తాము. చివరగా చేసేది ప్రదక్షిణ. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలను ఆ భగవంతుడికి సమర్పిస్తాము. ఈ విధంగా మొత్తం 16 ఉపచారాలనైతే ఆ భగవంతుడికి ఎవరి శక్తుల కొద్దీ సమర్పిస్తూ ఉంటాము. ఇందులో కొంతమంది పంచోపచారాలతో నిత్య పూజను చేస్తూ ఉంటారు. మరికొంతమంది మొత్తం షోడశోపచార పూజలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ భగవంతుడికి మనం ఏం సమర్పించాము అనేది గొప్ప కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేశామన్నదే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయము. ఇక అలా చేసే వాళ్ళే భగవంతుడికి చాలా ప్రీతి పొందుతారు. ఏ విధంగా అయితే కృష్ణ భగవానుడికి బయట ఎన్ని నైవేద్యాలు సమర్పించినా తన మిత్రుడైన కుచేలుడు ఆ పాత కండువాలో కట్టుకొచ్చిన అటుకులు ఇష్టమో, అదేవిధంగా గొప్పలకు పోయి వెండి బంగారు పళ్ళాలలో నైవేద్యం సమర్పించింది కాక మనం ఎంత భక్తి శ్రద్ధలతో దైవానికి పూజ చేస్తున్నామన్నదే చాలా ముఖ్యము. పూజ విషయంలో గొప్పలకు పోయి అప్పులు చేసుకోకుండా ఉన్న దానిలో దైవాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధించుకుంటారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మంచి సమాచారంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.